తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా అన్ని పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి. అంటే బీసీ రాగాన్ని అందుకున్నాయి. మనం చూసుకుంటే గత కొంతకాలంగా బీసీల యొక్క చర్చలే నడుస్తున్నాయి తెలంగాణలో. అటు కులగణన సర్వే అనుకోండి, ఇక అన్ని పార్టీలు బీసీ నాయకులతోటి, బీసీ కార్యకర్తలతోటి చిన్న చిన్న సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, మీటింగులు పెట్టుకొని హోరెత్తిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణలో సగభాగం వాళ్ళే ఉన్నారు కదా. ఇక రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి కదా. అందుకే బీసీ నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నారు అందరూ. ఇక అందులో భాగంగానే కాంగ్రెస్ మేము కులగణన చేసినాం, ఎస్సీ వర్గీకరణ చేసినాం, మేము చేసిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఏమో బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెసు, వాళ్ళ జనాభాను తగ్గించింది, హామీలను కూడా నెరవేర్చలేదని బీఆర్ఎస్ ప్రచారం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీజేపీ ఏమో మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని వాళ్ళు అంటున్నారు. మరి ఏం చేస్తారో ఏం కథనో అది పక్కన పెడదాం కొద్దిసేపు. కానీ ఇప్పుడు కులగణన విషయంలో, ముఖ్యంగా బీసీలకు జరిగిన అన్యాయం విషయంలో బీఆర్ఎస్ కుట్ర ఉందనేది ఇప్పుడు వస్తున్న సమాచారం. ఎందుకంటే కులగణన చేపట్టినప్పుడు దాదాపు చాలామంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ కుటుంబ సభ్యులే వివరాలు ఇవ్వలేదనేది ఇప్పుడు వస్తున్న సమాచారం. అంటే స్పష్టంగా బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా పెద్ద తలకాయలే బీఆర్ఎస్ నాయకుల కార్యకర్తలకు చెప్పినట మీ యొక్క వివరాలు ఇవ్వద్దు, మీ కుటుంబ సభ్యులే కూడా ఇవ్వద్దు అని చెప్పినందుకే వాళ్ళు ఇవ్వలేదంట. ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, బదనాం చేయాలి కాబట్టి మీరు ఇవ్వద్దు. ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇవ్వకుండా బీసీ జనాభాను తగ్గిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, అప్పుడు మనకు కూడా ఒక ఆయుధం అవుతుంది అని బీఆర్ఎస్ నేతలు కుట్ర అన్నారంట. ఆ కుట్రలో భాగంగానే చాలామంది వివరాలు ఇవ్వలేదంట. అందుకే బీసీ జనాభా కూడా తగ్గిపోయింది. ఇక నిన్న మొన్న మనం చూసుకుంటే కేటీఆర్ తెలంగాణ భవన్లో బీసీ నాయకులతో మీటింగ్ పెట్టి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రీసర్వే చేయాలి బీసీది అని చెప్తుంది. ఇప్పుడు మేము సహకరిస్తాం, మేము వివరాలు ఇస్తాం అంటే అప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇవ్వలేదు కదా. ఇప్పుడు మేము ఇస్తాం, మా కార్యకర్తలు ఇస్తారు, మేము అందరం సహకరిస్తాం, మేమే దగ్గరుండి చూసుకుంటామని ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నాడు. ఈ వ్యాఖ్యలను చూస్తే నిజంగానే బీఆర్ఎస్ కుట్ర పన్నిందా అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎంత బదనం కావాలో అంత బదనం అయింది బీసీ జనాభా తగ్గించినప్పుడు. ఎందుకంటే స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ లైవ్లో కాగితాలను తగలబెట్టిండు. ఇంకా అప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఇక వాళ్ళు అనుకున్న యొక్క ప్లాన్ సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు అనిపిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి బీఆర్ఎస్ కుట్ర చేసిందా, నిజంగా చేయలేదా అనేది ఇక ఆరోపణల వరకే అయితే ఆగిపోయినాయి. ఇక బదనాం అయితే కాంగ్రెస్ బాగానే అయింది. ఎందుకంటే బీసీల జనాభా చాలా మటుకు తగ్గించింది. ఇక దానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ అనే కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి ఉంటే ఉండొచ్చు కూడా. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కుట్రలు చేయడానికి, అస్థిరపరచడానికి, గోతులు దవ్వడానికి రాజకీయాలు అన్నీ సాధ్యమే. బీఆర్ఎస్ చేస్తే చేసి ఉండొచ్చు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి చూడాలి మరి అది ఎంతవరకు నిజము ఏం కథ అనేది తెలియదు. ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నాడు? రీసర్వే చేయాలంటున్నాడు, గట్టిగా అంటున్నాడు. మేము ఇస్తాం వివరాలు, మేము సహకరిస్తామని. అది ప్రభుత్వం చేయదు, రీసర్వే చేయదు, వీళ్ళ మాటలు ఉత్తదే. అంటే కేటీఆర్ యొక్క కుట్ర బయటపడ్డది అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి నిజం ఉండొచ్చో లేదో మీరు కామెంట్లో తెలియజేయండి.